హాయ్ ప్రియమైన వ్యూవర్స్, మీరు ఈరోజు వార్తల్లో రాజస్థాన్లోని ఆల్వాల్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజీ హాస్పిటల్లో జరిగిన ఒక దారుణ ఘటన గురించి మీరు వినే ఉంటారు. ఒక మహిళా రోగి ఐసీయూలో చికిత్స పొందుతూ అత్యంత అసురక్షిత పరిస్థితిలో ఉండగా ఒక నర్సింగ్ స్టాఫ్ సభ్యుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మనల్ని ఒక్కసారిగా ఆలోచింపజేస్తుంది. మన సమాజంలో ఇలాంటి దుర్మార్గాలు ఎందుకు జరుగుతున్నాయని. ఇలాంటి ఘటనలు జరగకుండా ఆపడానికి మనం ఏం చేయగలం? ఇక్కడ మనం ఒక కీలకమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన ఓటు ఒక శక్తివంతమైన ఆయుధం. మనం ఎవరికి ఓటు వేస్తామో ఆ నాయకుడు మన సమాజాన్ని ఎలా నడిపిస్తాడో అనేది మన ఓటుపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనం కులం, మతం, డబ్బు లేదా ఇతర ఒత్తిళ్లకు లొంగకుండా నీతివంతమైన నిష్పక్షపాతంగా పనిచేసి సమాజంలో న్యాయం కోసం నిలబడే వ్యక్తికి ఓటు వేస్తే ఈ రోజు జరిగినట్లుగా ఒక అమ్మాయి జీవితం కష్టాల్లో పడేది కాదు. మనం ఎన్నుకునే నాయకుడు ఒక ఎమ్మెల్యే, ఎంపీ లేదా ఇతర ప్రజాప్రతినిధి. వారు మన సమాజంలో న్యాయం, భద్రత మరియు సమానత్వాన్ని నిర్ధారించే వ్యవస్థలను బలోపేతం చేయాలి. ఒక నిజాయితీ గల నాయకుడు హాస్పిటల్స్, పోలీసు స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో జవాబుదారీతనాన్ని తీసుకొస్తాడు. ఈ ఘటనలో హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక బాధ్యతాయుతమైన నాయకత్వం ఉంటే ఇలాంటి నిర్లక్ష్యానికి ఆస్కారం ఉండేది కాదు. మన ఓటు అనేది కేవలం ఒక బటన్ నొక్కడం కాదు, అది మన సమాజం భవిష్యత్తును నిర్ధారించే ఒక బాధ్యత. మనం ఎవరిని ఎన్నుకుంటున్నామో ఆ వ్యక్తి చట్టాలను గట్టిగా అమలు చేయడం, మహిళల భద్రతను కాపాడడం, నేరస్తులకు శిక్ష పడేలా చూడటం వంటి వాటిపై ప్రభావం చూపుతోంది. ఒక ఓటు ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడగలదు. ఒక ఓటు ఒక సమాజాన్ని మార్చగలదు. కాబట్టి నా ప్రశ్న ఇది: మీరు తదుపరి ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ఏమి ఆలోచిస్తారు?